హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు వీడియోలో మా వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది షేర్ చేస్తాను. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అ వ్యాలంటైన్స్ డే వ్లాగ్. ముందే చెప్పేస్తున్నాను, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ సెలబ్రిటీస్ దగ్గర మీరు ఏదైతే వ్యాలంటైన్స్ డే వీడియోస్ చూస్తారో అలా ఉంటుందని ఈ వీడియోని అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. బికాస్ వీ డోంట్ వాంట్ అవర్ లైఫ్ టు బి డ్రమాటిక్. ఎంత వీలైతే అంత న్యాచురల్ గా రియాలిటీలో ఉందాం అనుకుంటాము. అదే రియాలిటీని మీకు వ్లాగ్స్ లో కూడా షేర్ చేస్తాము. నథింగ్ ఫ్యాన్సీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంట్రెస్ట్ లేకపోతే ఇక్కడే స్కిప్ చేసేయచ్చు. ఇంకిగోండి మా డైలీ మార్నింగ్ షోస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరి ఇంట్లో ఉండేవే కదా మార్నింగ్ టిఫిన్లు, లంచ్ బాక్స్లు, ఈ హడావిడంతాని. సో ఆ హడావిడంతా స్టార్ట్ అవ్వక ముందే ఫస్ట్ మంచిగా టీ ప్రిపేర్ చేసేసుకుంటాము. టీ తాగిన తర్వాత ఎంత హడావిడి కావాలంటే అంత హడావిడి పడొచ్చు. కాకపోతే మరీ అంత ఎక్కువేం ఉండదులేండి. ముందు రోజు నైటే కొన్ని ప్రిపరేషన్స్ లాంటివి చేసి పెట్టేస్తాను కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం ఫ్రీగా ఉండొచ్చు. సో ఇక్కడైతే మధ్యాహ్నం లంచ్ లోకి చాలా సింపుల్ గా టొమాటో పచ్చడి ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. రెసిపీ చాలా హెల్దీ అండ్ అంతే టేస్టీగా కూడా ఉంటుంది. సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఆయిల్ లోని ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినప్పప్పు, మీ దగ్గర ఉంటే పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అలానే 2 స్పూన్స్ పంకిన్ సీడ్స్, 2 స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు యాడ్ చేసుకోవాలి. ఇవేవి కూడా మా హస్బెండ్ భుజబంగారం డైరెక్ట్ గా ఇస్తే తినట్లేదు అనమాట. అందుకని ఇలా పచ్చడిలో వేసేసాను అనుకోండి, గప్ చెప్పు ఇంకా నో చెప్పకుండా కామ్గా తినేస్తారు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఇలా పచ్చడిలో నట్స్ యాడ్ చేయడానికి. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా నట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు యాడ్ చేసి అవి కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత టొమాటో పీసెస్ తో పాటు రుచికి సరిపడా ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా అలానే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి. ఇప్పుడు ఈ టొమాటోస్ లోంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఇది దగ్గరికి మగ్గేంత వరకు మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో మగ్గించాలి. ఇంకా అలా పచ్చడి మగ్గే లోపు ప్యారలల్ గా ఇంకొక సైడ్ రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఆ రెండు కంప్లీట్ అయ్యే లోపు ఇక్కడ భుజబంగారానికి టిఫిన్ పెడుతున్నాను. ఈ రోజు వాడి కోసం అంటూ స్పెషల్ గా టిఫిన్ ఏం ప్రిపేర్ చేయలేదు. ముందు రోజు చద్దన్నం చేసి పెట్టేశాను అనమాట. సో అదే వాడికి ఫీడ్ చేస్తున్నా. చూస్తుండగానే సీజన్ చేంజ్ అయిపోతుంది అండ్ ఇంకొన్ని డేస్ లోనే శివరాత్రి వచ్చేస్తుంది. ఇంకేముంది, శివరాత్రి కంప్లీట్ అయ్యేసరికి ఎండలు స్టార్ట్ అయిపోతాయి. అప్పుడు ఇంకా మరీ బీభత్సంగా ఉంటుందేమో ఈ సంవత్సరం. అందుకనే వీళ్ళని ముందు నుంచే ప్రిపేర్ చేస్తున్నాను, మార్నింగ్ టిఫిన్ లేకుండా చద్దన్నం తినడానికి. ఇప్పుడు స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ కాబట్టి నేను వాడికి తినిపిస్తున్నాను. కొంచెం ఈ రైస్ అలవాటు అయిందనుకోండి, చక్కగా ఒక బౌల్లో స్పూన్ పెట్టేసి ఇచ్చేసామంటే వాడే తింటాడు. ఇంకప్పుడు మనం పర్టికులర్ గా కూర్చొని తినిపించాల్సిన అవసరం ఉండదు. ఇంకా అలా వాడికి చద్దన్నం తినిపించేసా. నెక్స్ట్ ఇక్కడ ఉల్లిపాయ టమాటా అంతా దగ్గరికి మగ్గిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్ గా చల్లగా అయినంత వరకు పక్కకు పెట్టేశాను. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నా. ఇందులోని చింతపండు అయితే యాడ్ చేయొద్దు, ఇలానే టేస్ట్ బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ చింతపండు మన హెల్త్ కి అంత మంచిది కాదు కాబట్టి చింతపండుని వీలైనంత వరకు స్కిప్ చేస్తేనే మంచిది. అదనమాట విషయము. ఇక్కడైతే పచ్చడి మిక్సీ పట్టేసిన తర్వాత వెంటనే భుజబంగారానికి అన్నంలో కలిపేసి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తున్నాను. ఈ రోజు చాలా సింపుల్ గా అన్నము తర్వాత టొమాటో పచ్చడి, దానికి కాంబినేషన్ గా అమ్మ రీసెంట్ గా మాకు జంతికలు చేసి పంపించింది అనమాట. అవి ప్యాక్ చేసేసా. ఇగోండి ఇలా ఎవరి కాళ్ళకి లంచ్ బాక్స్ లో అయితే ప్యాక్ చేసేసాను. యాన్ బాబు వెయిట్ చేస్తా కూర్చుంటాడు ఎప్పుడు మా అమ్మ లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తుందా అని. వన్స్ ఇంకా బాక్స్ ప్యాక్ చేశానో లేదో వెంటనే ఇంకా వాడు స్కూల్ కి జంప్ అయిపోతాడు. ఇంకిగోండి ఇలా మొత్తానికి భుజబంగారం స్కూల్ కి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఇక్కడ మా అత్తగారి కోసం టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం దోశ బ్యాటర్ ఉంది. ఇంకా అలానే ముందు రోజు నైట్ చేసిన పల్లీ చట్నీ కూడా ఉందన్నమాట. సో దోశలు వేసేసి మంచిగా పల్లీ చట్నీతో సర్వ్ చేసేసామనుకోండి, హ్యాపీగా తినేస్తారు. ఇంకిగోండి ఈ రోజు మా ఇంటికి అనుకోకుండా ఒక గెస్ట్ వచ్చారు. ఈయన ఎవరంటే మా డాడీకి మామయ్య అవుతారు. ఐ థింక్ మా హస్బెండ్ కి పెదనాన్న అనుకుంటా. కనిపెట్టేస్తుంది అంటావా?
అదేంటి మరి చూసుకోకుండా మిగతా చూస్తుంది మమ్మీ. ఎందుకు అర్థం కాల. రాని మన ఇద్దరు దాని ఫ్రెండ్సేగా. కరవదయ్యా, పంది కరుస్తుందా? అది ఫుడ్ కోసం సర్చ్ చేస్తున్నాను. చూసావా మమ్మీ అంటే ఏమనుకున్నావు? యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ రోజు మార్నింగ్ మా హస్బెండ్ బయటకు వెళ్ళి చూసినప్పుడు ఆ రెడ్ కలర్ క్లాత్ ప్లేస్లోని ఒక పంది పిల్ల చనిపోయి ఉండింది. సో ఎవరికో చెప్పి ఆ పంది పిల్లని వేరే దగ్గర వేపించేశారనమాట. సో ఇప్పుడు వాళ్ళ మమ్మీ వచ్చి మొత్తం వెతుకుతుంది ఆ పిల్ల కోసం. యాక్చువల్గా ఆ పిల్లని ఆ వాల్ చివరి దగ్గర వేసేసారు. ఇంకా అది స్మెల్ చూసుకుంటా వాళ్ళ పిల్ల దగ్గరికి వెళ్ళిపోతుంది. అది అలా వెతుక్కుంటూ వెళ్తుంటే చాలా బాధగా అనిపించింది. ఆ టైంలో కనుక చుట్టుపక్కల మనుషులు ఉంటే ఇవి చాలా అగ్రెసివ్ అయిపోయి కర్రీ చేస్తాయంట కూడా. ఇంక ఈ లోపు మా ఇంటికి వచ్చిన గెస్ట్ అంకుల్ కూడా వెళ్ళిపోతున్నారు. యాక్చువల్ గా అంకుల్ వచ్చినప్పుడు డాడీకి చూపిద్దాం కదా అని చెప్పేసి వీడియో షూట్ చేశాను. ఎలానో వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి కదా అని వ్లాగ్ లో యాడ్ చేశాను అంతే. ఇంకా అంకుల్ నా కోసం ఒక శారీ కూడా తీసుకొచ్చారు. యాక్చువల్ గా ఆయన ఎవ్రీ ఇయర్ మా నానమ్మకి ఇలా శారీ తీసుకొచ్చేవారంట ఇక్కడికి. కాకపోతే నానమ్మ మొన్న రీసెంట్ గా చనిపోయింది కదా, సో ఆ శారీ నాకు ఇచ్చారనమాట. ఇంకా ఆ అంకుల్ ని డ్రాప్ చేయడానికని మా హస్బెండ్ వెళ్ళారు. ఈ లోపు నేను ఫ్రెష్ అయిపోయాను. అండ్ ఇక్కడైతే స్కిన్ కేర్ టైమ్. ఈ మధ్య నేను చాలా స్ట్రిక్ట్ గా స్కిన్ కేర్ తీసుకుంటున్నాను. నాట్ ఓన్లీ స్కిన్ కేర్, మా లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చాలానే చేద్దాం అనుకుంటున్నాము. బికాస్ ఇట్స్ బీన్ 6 months ఆఫ్ అవర్ మ్యారేజ్. నేను ఆల్మోస్ట్ 12 kgs మాత్రమే వెయిట్ లాస్ అయ్యాను. ఇంకా వెయిట్ లాస్ అవ్వాల్సింది ఉంది. వీఆర్ నాట్ మోర్ కన్సర్న్ అబౌట్ వెయిట్ లాస్, వీఆర్ లుకింగ్ ఫర్ అ హెల్దీ లైఫ్ స్టైల్. మరీ ఒక డ్రాస్టిక్ చేంజ్ లాగా అన్ని ఒకేసారి కట్ డౌన్ చేసేద్దామని ప్లాన్ అయితే లేదు. స్లోగా అన్ని కట్ ఆఫ్ చేసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్లోకి చేంజ్ అవ్వాలనేదే మా ప్లాన్. వీటన్నిటి గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్కిన్ కేర్ ఐ స్టార్టెడ్ యూజింగ్ డర్మ్డాక్ వాళ్ళది 2% సాలిసిలిక్ యాసిడ్ సీరమ్. ఒక 3 days నుంచి యూజ్ చేస్తున్నట్టున్నాను. వన్స్ ఒక 20-25 days అయిన తర్వాత దెన్ ఐ విల్ గివ్ యూ ద రివ్యూ. ఇంక ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నది మా పెద్ద నానమ్మ. ఎప్పుడు మా నానమ్మని మీకు చూపిస్తూ ఉంటాను కదా వీడియోస్ లో. మన వీడియోస్ రెగ్యులర్ గా చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో ఆ నానమ్మ వాళ్ళ అక్క అనమాట ఈవిడ. ఇందాక వచ్చిన అంకుల్ వీళ్ళ తమ్ముడే. ఆయన నానమ్మ ఫోటో కావాలంటేను అలా తీసి బయటను పెట్టాము. ఎప్పుడు మీకు చూపించలేదు కదా అని చెప్పేసి మా బ్లాగ్ లో కూడా షేర్ చేసేసాను. ఆవిడ మా పెద్ద నానమ్మ. షీ వాజ్ ద ఓన్లీ రీజన్ ఫర్ అవర్ మ్యారేజ్ అనిపిస్తుంది. బికాస్ తను చనిపోయిన తర్వాత ఆల్మోస్ట్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 3 months లోనే మాకు మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళ బ్లెస్సింగ్సే మాకు ఈ రోజు ఒక లైఫ్ ని ఇచ్చింది. సరే, ఇంక ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ రోజు వ్యాలంటైన్స్ డే అని చెప్పాను కదా వీడియో స్టార్టింగ్ లో. మా హస్బెండ్ ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ఐస్ క్రీమ్ ఇచ్చి హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్తే మా ఆయన ఏమన్నారో తెలుసా? పాప పక్కెళ్ళి ఆడుకో అమ్మ, ఇవన్నీ మనకు కాదు. ఒక్కరోజే అక్కడ లేని ప్రేమ కేరింగ్ వచ్చేది కదా. మనం లైఫ్ లీడ్ చేస్తున్నాము అంటే ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. సో దిస్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్ అని చెప్పి నాకు కళ్ళు తెరిపించారు. అంతే, ఇంకా నేను మరింకేం మాట్లాడలేదనమాట. ఇంకా అలా ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పొద్దున్న నుంచి యూజ్ చేసిన గిన్నెలన్నీ ఇలా బయట వేసేస్తున్నాను. చక్కగా ఎండలో కూర్చొని గిన్నెలు తోముకుంటున్నా. నువ్వే ఇదిగోండి, ఇంకా చూసారు కదా మంచిగా గిన్నెలు వాష్ చేసేసాను. తర్వాత బట్టలు కూడా ఇంకా ఆరేయలేదు, ఆరేయాలి. అప్పటికి టైం 12 అలా అయిపోయింది. ఫస్ట్ మా అత్తగారికి అన్నం పెట్టేసి ఆ తర్వాత ఎడిటింగ్ లో కూర్చున్నాను. ఏమంటే ఆ రోజు వీడియో ఇంకా పబ్లిష్ చేయలేదు. సో వన్స్ వీడియో అంతా చెక్ చేసుకొని దానికి థంబ్నెయిల్స్ అవి ఎడిట్ చేసి పబ్లిష్ చేసేస్తే ఇంకా ఎటువంటి హడావిడి లేకుండా హ్యాపీగా నా పని నేను చేసుకోవచ్చు. నాకు ఈ వీడియో ఎడిటింగ్ వాయిస్ ఓవర్ కి ఆల్మోస్ట్ 4 to 5 hours టైం పట్టేస్తుంది. ఈ రోజు జస్ట్ థంబ్నెయిల్స్ తర్వాత రీ ఎడిటింగ్ కదా, సో జస్ట్ ఒక 2 hours లోనే కంప్లీట్ అయిపోయింది అనమాట. వెంటనే ఇందాక తోమిన గిన్నెలన్నీ అరేంజ్ చేస్తున్నాను. ఆ తర్వాత బయట బట్టలు తీసి పెట్టేశాను కదా, అవన్నీ తీసుకొని వెళ్ళి డాబా మీద ఆరేయాలి.
ఇంకా అలా డాబా మీద బట్టలు ఆరేసాను. ఆ తర్వాత లంచ్ చేసేసి కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంటే చూసుకుంటున్నా. ఈ లోపే బుజ్జి బంగారం స్కూల్ టైం అయిపోయింది. యాక్చువల్ గా అయితే నేను వెళ్లాల్సిన అవసరం లేదు, కాకపోతే ఈ రోజు ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది సేయింగ్ దట్ ప్రతి ఒక్క పేరెంట్ ఫ్లాస్ తీసుకొని రావాలి అని. రేపు పేరెంట్ టీచర్ మీటింగ్, మరి ముందు రోజు ఫ్లవర్స్ ఎందుకు అడిగారో నాకు కూడా తెలియదు. సో ఇంకా ఎలానో అడిగారు, ఇంట్లో ఉన్నాయి కాబట్టి తీసుకొని వెళ్తున్నాను. Go, Rian. Give this flower to your teacher. ఇంకా పెట్టలేదు. మేము ఇంటికి వచ్చేసరికల్లా బయట కారిడార్ లో ఉన్న మనీ ప్లాంట్ అంతా ఈ ఆవు చక్కగా తినేసింది. నవ్వాలా ఏడవాలా ఏమనాలో అర్థం కాలేదు. ఆ మనీ ప్లాంట్ ఎంతో ఇష్టంగా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెప్పించుకున్నాను, బికాస్ దానికి పెద్ద లీవ్స్ ఉంటాయి అనమాట. సో దట్ నేను మెయిన్ డోర్ కి అటు ఇటు అల్లిద్దాం అనుకున్నా. ఇంకెక్కడ అల్లించడం, ఇదైతే చక్కగా తినేసింది. చూడగానే కొంచెం బాధ అనిపించినా ఇంకా చేసేది ఏం లేదు, అయ్యిందేదో అయిపోయింది. ఈ లోపు భుజ బంగారం గ్రీన్ యాపిల్ ఉంటేను తీసుకొచ్చి పెట్టాడు, అది కూడా చక్కగా తినేసి ఆ తర్వాత వెళ్ళిపోయింది. సో ఇలా ఆవైతే మంచిగా ఒక చిన్న బీభత్సం సృష్టించి వెళ్ళిందనమాట. అండ్ హియర్ ఈజ్ మై లిటిల్ హెల్పర్. ఆ రోజు వాడిని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఎందుకనో చాలా నీరసంగా అనిపించింది. సాయంత్రం పూజ చేసుకుందాం అనుకున్నాను కానీ వీలవ్వలేదు. అందుకనే భుజ బంగారాన్ని జస్ట్ ఆ ప్లాట్ఫామ్ వరకు క్లీన్ చేసేమన్నాను. ఇంకా తర్వాత నేను డాబా మీద నుంచి కింద వరకు మెట్లు క్లీన్ చేసి వస్తాను నాన్న అంటే, లేదు మమ్మీ నువ్వు రెస్ట్ తీసుకో నేను క్లీన్ చేస్తానని చెప్పేసి వాడే క్లీన్ చేస్తున్నాడు. ఇంకా అలా కిందకు వచ్చిన తర్వాత కాసేపటికి అంకుల్ వచ్చారనమాట. ఈయన ఎవరంటే మా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. పెళ్ళైన 5 months కి మేము వెడ్డింగ్ ఫొటోస్ ఈ రోజు ఫైనలైజ్ చేస్తున్నాము. అప్పటికి మా హస్బెండ్ ఉన్నప్పుడు వస్తే బాగుండు అనుకున్నాను, కాకపోతే ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు ఈ అంకుల్ ఫ్రీగా ఉండట్లేదు, ఈ అంకుల్ ఫ్రీగా ఉన్నప్పుడు మా హస్బెండ్ బిజీగా ఉంటున్నారు. ఇదంతా వర్కౌట్ అవడానికి చాలా టైమే పట్టేలా ఉందని చెప్పేసి ఇంకొచ్చేసేదేం లేక నేను ఒక్కదాన్నే కూర్చొని మొత్తం ఫొటోస్ అన్ని ఫైనలైజ్ చేసేసాను. ఇంకొన్ని డేస్ లో ఆల్బమ్ కూడా వచ్చేస్తుంది. ఫొటోస్ సెలెక్షనే కదా, ఏముంది జస్ట్ ఒక స్పాన్ ఆఫ్ ½ an hour లో నేను మొత్తం సెలెక్ట్ చేసేస్తాను అనుకున్నాను. కానీ ఈ ఫొటోస్ సెలెక్షనే ఆల్మోస్ట్ నాకు 3 to 4 hours టైం పట్టేసింది. అలా అంకుల్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇంకా వెంటనే గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తున్నాను. బికాస్ వ్యాలంటైన్స్ డే కదా, మా హస్బెండ్ కి స్వీట్స్ అంటే చాలా ఇష్టము. ఎప్పటి నుంచి అడుగుతున్నారు గులాబ్ జామ్ చేయమని, కాకపోతే నేనే అలా డిలే చేస్తూ వస్తున్నాను. ఫైనల్ గా ఈ రోజు ప్రిపేర్ చేశాను. రెసిపీ అందరికీ తెలిసిందే కాబట్టి పర్టికులర్ గా అంటూ ఏం షేర్ చేయట్లేదు. ఇంక ఇలా గులాబ్ జామ్స్ అన్ని ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ అయితే షుగర్ సిరప్ కూడా రెడీ చేసేసా. నేను వీలైనంత వరకు డ్రై గులాబ్ జామే ప్రతిసారి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అండ్ మోర్ ఓవర్ స్వీట్ కూడా చాలా తక్కువ వేస్తాను, బికాస్ మేము ఫ్రీక్వెంట్ గా స్వీట్స్ తింటాం కాబట్టి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు మాత్రం చాలా వరకు తగ్గించే చేస్తాను. ఇంక ఇక్కడ మా హస్బెండ్ ఏం చూస్తున్నారు అంటే వ్యాలంటైన్స్ డే వీడియో అనమాట. అది ఇంకా రిలీజ్ చేయలేదు, మోస్ట్లీ రేపు పోస్ట్ చేస్తాను. ఇంతకీ ఆ వీడియో అంతా ఏంటి అనేది చూసేయండి. బ్యాక్ ఎండ్ లో సాంగ్ ఉంది కాబట్టి కాపీరైట్ వస్తుంది, అందుకనే జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా యాడ్ చేశాను. రేపు ఫుల్ వీడియో షేర్ చేస్తా. నాకు ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలంటే కొంచెం భయము, అందుకనే నేను మా హస్బెండ్ కి ఈ వీడియో షేర్ చేయక ముందే చెప్పాను. బ్యాక్ ఎండ్ లో ప్లే అవుతున్న సాంగ్ నా ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అని చెప్పాను అంతే. ఇంకా ఆయన చాలా జాగ్రత్తగా వింటూ ఆ వీడియో చూస్తున్నారు. మొత్తానికి ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు అంటే, అది ఆయన రియాక్షన్. ఒక చిన్న స్మైల్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్పారు. ఇంతకు మించి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయను, బికాస్ ఆయన ఆల్రెడీ తన పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యాలంటైన్స్ డే ఏంటి అనేది ఇందాకే చెప్పారు కాబట్టి. అంత క్లారిటీగా చెప్పిన తర్వాత నేను మళ్ళీ ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఆయన నైట్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మంచిగా బిర్యానీ, ఇంకా అలానే నాకు ఇష్టం అని చెప్పేసి చాక్లెట్ మిల్క్ షేక్ కూడా తీసుకొచ్చారు. మా ఇద్దరం చాలా ఇంట్రోవర్ట్స్, కొంచెం ఏదైనా ఎక్స్ప్రెసివ్ ఉన్నాను అంటే అది నేనే. అండ్ వీ ఎక్స్ప్రెస్ అవర్ లవ్ త్రూ ఫుడ్ కాబట్టి మంచిగా ఆయనకి ఇష్టమైంది నేను వండి పెడతాను, నాకు ఇష్టమైంది ఆయన చేసి పెడుతూ ఉంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ ఫస్ట్ వ్యాలంటైన్స్ డే టుగెదర్.
హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. Don't forget to press the bell icon for more videos. And thank you all so much for watching this video till the end. So ఇది వాళ్ళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై.